ఇప్పుడు మీరు దేవుని కొరకు కూర్చొని ఆయన మాటలు వినటానికి మీ మనసును సిద్ధం చేసుకొని ఆయన ఏం చెప్తున్నారు అది గ్రహించుకొని ఏ విధంగా అయితే మనము మారితే దేవుడికి ఇష్టమో తెలుసుకొని బ్రతకటం చాలా అవసరం. కానీ ప్రపంచంలో అన్ని పనులకి అన్ని విషయాలకి టైం ఉంటుంది, కానీ దేవునికి మనం టైం ఇవ్వడానికి మన శరీరం సహకరించదు. మన విషయానికి వస్తే మనం మంచి వాళ్ళమే, కానీ మన శరీరం మంచిది కాదు. ఎందుకంటే దానికి ఈ లోకపు యొక్క స్థితిగతులతో మింగిలైపోయి ఈ లోకంలో ఉంటేనే దానికి ఆనందంగా ఉంటుంది. కానీ ఆత్మ యొక్క విషయానికి వచ్చేటప్పటికి శరీరాన్ని డామినేట్ చేసే విధంగా ఉంది కనుక మనకు అలాంటి పరిస్థితులు అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా విషయానికి మనం చింతపడ్డామనుకోండి, ప్రతిదీ దైవాధీనమే. ఆ విషయం తెలిసే మనం చింతపడతాము, అది మానవ సహజ లక్షణం. మరి ఈ లోక యాత్రలో మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ మన బంధాలని, మన ఆలోచనల్ని, మన యొక్క అన్ని విషయాలని కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా? దానికి ఏంటి మార్గం అంటే ఆయన ఇచ్చిన వాక్యం. ఆ వాక్యమే మనల్ని కాపాడుతుంది, ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, ఆ వాక్యమే మనల్ని హెచ్చరిస్తుంది, ఆ వాక్యమే మనల్ని సరిచేస్తుంది. అందుకే మనకు ఒక కట్టడిని ఇచ్చాడు దేవుడు. మీరు దేవాలయము అనుకునేటువంటి ఈ సిమెంట్ నిర్మాణాలలోకి వచ్చి నా గురించి వినండి అని చెప్పింది అదే. మీరు నా గురించి వినండి. వింటే ఈ లోకయాత్రలో దేనికి ప్రయారిటీ ఇవ్వాలో తెలుస్తుంది అని దేవుడు చెప్తూ ఒక మాట చూపించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు నిన్న నేడు మనము నిన్న ఎలా ఉన్నాము, ఇవాళ అలా ఉన్నామా? అస్సలు లేవు. అది మన గురించి. మనం నమ్ముకున్న ఆయన ఎలా ఉన్నాడంట? నిన్న రేపు అలాగే ఉన్నాడంట. అసలు ఈ మాట వింటే మీకు ఎంత ఆనందం కలగాలంటే, ఈ మారిపోయే పరిస్థితుల్లో నిన్న నేడు కాదు, యుగ యుగములకు ఏంటన్నా నువ్వు అసలు మారవా? ఆయన మారడు. ఎలాగంటే మనల్ని ఆయన మారకపోవడం మనకెంత లాభం అంటే మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారు ఆయన. యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఎలాగైనా నా బిడ్డల్ని కాపాడుకోవాలి, ఎలాగైనా నా బిడ్డల్ని రక్షించుకోవాలి. నాకు కోపం వచ్చేస్తుంది కానీ వారి పనులను బట్టి నేను వెళ్ళ చేతులు చాపుంచుతాను. ఇది ఒక రోజా, 2 రోజుల, మంతా, యుగ యుగములు. ఇది ఎవ్వరూ నమ్మలేని నిజం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా గురించి ఆలోచించేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. 12వ అధ్యాయము 30వ వచనం. నేను ఎప్పటికీ మారని వాడను కదా. మారని నేను నిన్నేమడుగుతున్నానో తెలుసా? నువ్వు నన్ను ప్రేమించాలంటే, మనుషులు అనుకో వాళ్ళు ఎప్పుడు మారుతారో తెలియదు. వాళ్ళు పద్ధతుల ప్రకారం మారుతారు. డబ్బు ఇస్తే ఒకలాగా ఉంటారు, ఇవ్వకపోతే ఒకలాగా ఉంటారు, వసతులు కల్పిస్తే ఒకలాగా ఉంటారు, కల్పించకపోతే ఒకలా ఉంటారు. అసలు బంధం అన్నీ ఇచ్చినా భంగపరుస్తుంది. ఈ లోకపరమైన బంధాలు అన్నీ ఇచ్చినా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. సో నేనేం చెప్తున్నానంటే, నేను ఎప్పటికీ మారని వాడిని కాబట్టి మీరు నాకేం చేయాలంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో టోటల్గా, అంటే మీరు లోకంలో ఒక అడిగేసి ఇటు ఒక అడిగేసి, ఎందుకంటే లోకంలోకి ఎందుకు వెళ్ళిపోతాం అంటే లోకం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది.
సో అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉన్నాం, ఇక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ ఉన్నామంటే దేవుణ్ణి ఇమ్మడలేము. అందుకని ఆయనే స్వయంగా ఏం చెప్పాడంటే నువ్వు టోటల్గా నీ పూర్ణ హృదయం నీ దగ్గరికి డబ్బు పెట్టి దేవుడు పని పెట్టి ఏది కావాలి నాన్న అంటే, డబ్బు ఉంటే మన లోపల సెట్ అయిపోతాం కదా. కానీ దేవుడు మనం ఏమనాలంటే దేవా నీకే నా చాయిస్ అని చెప్పాలంట. అందుకని పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ. హృదయము అనేది శరీర సంబంధమైనది, ఆత్మ అంటే మనలో ఉన్నది, అది దేవుడు దయచేసింది. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మీరు నన్ను పూజించాలంటే మెయిన్గా ఉండాల్సింది వివేకం. మీరు బయట దేవుళ్ళకి చేసినట్టు మమ అనుకొని రావటం అనేది అవ్వదు. ఏదన్నా ఒక టెంకాయ కొట్టో, లేదంటే ఒక క్యాండిల్ వెలిగించో, పువ్వు ఇచ్చో, లేదంటే నీకు ఇష్టమైన జంతువుని బలి చేసేసో వచ్చి ఇంట్లో కూర్చునేంతగా ఈజీగా ఉండదు క్రీస్తుని యొక్క భక్తిలో. నువ్వు ఈ దేవుణ్ణి పూజించే విధానంలో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో కనుక నువ్వు పూజించాలి అంటే ముందు నీకు పూర్ణ వివేకం ఉండాలి. దేవుడిని ఎప్పుడు పూజించాలి, ఎలా పూజించాలి, ఎవరి దగ్గర ఆయన గురించి ఎలా మాట్లాడాలి, ఆయన ఏం అడగాలి, ఏం అడగకూడదు, లోకం నన్ను ఆకర్షిస్తుంది ఏంటి, ఇదేమైనా నాకు పరీక్ష, ఈ పరీక్షలో నేను నెగ్గగలను, ఇలాంటి క్వశ్చనింగ్ చేసి జయించుకోవటం. ఏ రోజు టెస్ట్ ఆ రోజు పాస్ అవ్వాలి మనం. అందుకే ఏ నాటి కీడు ఆ నాటికి సరిపోతుంది. మనకు తెలియదు మన చుట్టూ ఎన్ని ప్రమాద రూపాలు ఉన్నాయో మనకు తెలియదు. అందుకే అన్నాడు ఆయన ఒక చోట కీర్తనలో, మీకు తెలియని అనేక విధాల నుంచి నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, దానిలో దేని విషయంగా నాకు మీరు ప్రైజింగ్ చేస్తారు. మీకు తెలిసిన వాటి గురించే నాకు థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నారు, తెలియని వాటి ఉన్నాయి, వాటి నేను మిమ్మల్ని కాపాడినవి అంటే ఈ కంటికి విజిబిలిటీ అనేది మనకు కనిపించే వాటి ప్రకారంగానే మనం అంటే చాలా తక్కువ చూస్తున్నామంట. మన ఈ మధ్య సైంటిస్టులు కూడా రిలీజ్ చేశారు, అది ఒక ఏదో లైట్ను పెట్టి చూస్తే మన చుట్టూ ఇంకా ఎన్నో జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. అది మీకు ఎలా చెప్పాలి అంటే వాళ్ళు ఒక చీకట్లో ఒక రేడియేషన్ ఉన్న విధంగా రేడియేటింగ్ మూవింగ్ లాగా లైట్ పెడితే మన చుట్టూ చాలా జరుగుతున్నాయి, అది ఏంటనేది చెప్పలేకపోతున్నాం అని చెప్తున్నారు సైంటిస్టులు. అంటే ఇదేదో ఏమన్నా గాల గూళ్ళ అనకండి, మనకి తెలియకుండానే మనల్ని కాపాడటానికి ఒక శక్తి ఉందని సైంటిస్టులే గుర్తించారు. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని ఏ దోషం లేకుండా అయిపోయిందనో, ఎక్కడికైనా వెళ్ళొస్తున్నప్పుడు హ్యాపీగా ఇంటికి చేరుకున్నాం, ఇవన్నీ మన కళ్ళకు కనపడే విధానాన్ని బట్టి మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కానీ మనకి తెలియని విధానంలో దేవుడు ఇంకా కాపాడుతున్నారు. ఇది అనుభవపూర్వకం అయితే తప్ప తెలియదు అనమాట. సో ఆయన అంటున్నాడు, మీరు నన్ను పూజించాలి అంటే పూర్ణ వివేకం కావాలి. ఎవరికైనా అంధభక్తులు అని చెప్పొచ్చు, కానీ క్రైస్తవులు అంధభక్తులు అనకూడదు. వాళ్ళు వాటి ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఒక క్రైస్తవుల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. కనిపించలేదనుకో వాళ్ళు కూడా మూఢభక్తులే. క్రైస్తవులు అయినప్పటికీ మేము క్రీస్తుని నమ్ముకున్నాం అనేటప్పటికీ కానీ వాళ్ళు ఎందుకు ఏమిటి అని ఆలోచించకుండా చేస్తే మాత్రం వాళ్ళు అంధభక్తులే. అందుకే మీరు నన్ను పూర్ణ వివేకంతోనూ మీరు పూర్ణ బలంతోనూ నేను చేయలేనయ్యా. ఇందాక వచ్చేటప్పటికి నాకు ముచ్చటగా అనిపించింది. అమ్మ లలితమ్మ రాజేష్ మా అమ్మ వచ్చేటప్పటికి ఊడ్చి చేస్తుంటే ఎంత లక్కీయెస్ట్ ఫెలోస్ వీళ్ళు. అంతే కదా, దేవుని పనికి మించిందా దొడ్డ పని అనేది బైబిల్. అంటే ఓడవటమైనా అని కాదండి, మన పరిధిలో మనం ఎంతవరకు దేవుని పని చేయగలమో ఆయన చూసుకుంటూ ఉంటారు. దాని ఫలితం అండి లాంగ్ పీరియడ్ ఉంటుంది మనకే కాదు మన పిల్లలకి కూడా ఉంటుందంట. ఎందుకంటున్నాడు పూర్ణ బలం. ఆయనకి పని చేయాలి అనుకున్నప్పుడు మనం పూర్ణ బలంతో చేయాలి అని ఇన్ని ఫెసిలిటీస్తో నువ్వు దేవుని ప్రేమించాలంట. అంటే ఎంతగా నువ్వు ఎడిట్ అయిపోవాలి చూడండి. చాలామంది మందిరానికి రావాలి అంటే వాళ్ళు చెప్పేవి వాళ్ళకి రీజనబుల్గానే అనిపిస్తాయి.
వాళ్ళు వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఆయన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఇంత చిన్నదానిగా నేను దేవుని మందిరాన్ని వదులుకున్నాను, ఎంత అవివేకిని అని అనుకుంటారు. అందుకే నువ్వు నన్ను ప్రేమించాలంటే పూర్ణ వివేకం ఉండాలి. మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది లోకంలో ఉన్నవాళ్ళు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారు. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నన్ను ప్రేమించాలంటే పూర్ణ బలం ఉండాలి కూడా అంటున్నాడు. పూర్ణ వివేకం ఎందుకు? దేవుడు మీరు గమనించారు చదివిన మాటల్లో, వివేకం ఎందుకు నాయన? ఆమేనంటే సరిపోతుంది కదా, లేదంటే స్తోత్రం అంటే సరిపోతుంది కదా? కాదు, నువ్వు నన్ను స్తోత్రం చెప్పావంటే నీకు వివేకం ఉండాలి. నువ్వు ఆమె చెప్పావంటే కూడా వివేకం ఉండాలి. నువ్వు శ్రమ పడుతూ ఇక్కడికి వచ్చావు అన్నా కూడా నీలో వివేకం ఉండాలి. నీలో బాధ, మూలుగు, వేదన ఉన్నా కూడా ఈవెంతో నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నీలో వివేకం ఉండాలి. వచ్చాగా నా బాధ, నా ఆలోచన, నా వేదన నీకు తెలియదా అని అడగక్కర్లేదు. అఫ్కోర్స్ నీకు తండ్రికి మధ్య ఉన్న రిలేషన్ బట్టి అలా కూడా అడగవచ్చు. ఏంటి నాయనా ఇంత కష్టపడుతున్నాను, చూస్తున్నావు కదా, నాకంటే నా గురించి నీకు బాగా తెలుసు కదా, నేను ఏ విషయంగా నీ గురించి ఆలోచిస్తున్నానో నీకు తెలుసు కదా, ఏం చేస్తే నా యొక్క తొందరపాటులు, నా ఇబ్బందులు తొలుగుతాయో తెలుసు కదా, ఒక్కసారి నా మీద దృష్టి ఉంచండి నాయన, ఈ లోకపు ఆకర్షణ నుంచి విడిపించండి నాయన, అందుకు తగిన పూర్ణ జ్ఞానం నాకు ఇవ్వండి, పూర్ణ ఆత్మను నాకు ఇవ్వండి. అదే అడగాలి ఆయన్ని. ప్రార్థన చేయటం అంటేనండి ఏదో శ్లోకాయుక్తమైనటువంటి టెర్మినాలజీ యూజ్ చేయక్కర్లా. నువ్వు నీ సొంత వాళ్ళతో, ఈవెన్ నీ భర్తతో, లేదంటే నీ పేరెంట్స్తో, నాన్న ఇది చేయవా, ఏమండి ఇది చేస్తారా లేదా అని అడుగుతామా లేదా? అలా అడగటమే. ఏంటి నా గురించి నీకు తెలియదు కదా, తెలీదా నేను ఎంత వీక్గా ఉంటాను, నాన్న ఇది అడిగాను కదా ఎందుకు తెలియదని ఎలా మారాన్ చేస్తాము. అలా అడగటమే. చాలా మంది ఏమంటారంటే మీరు ప్రార్థన సరిగ్గా అస్సలు అవసరం లేదు, మీరు మీ పూర్ణ ఆత్మతో చేస్తే మాట్లాడుకుంటూ నాయన ఈ పని చేస్తున్నాను కానీ నా చింత ఏంటో నీకు తెలుసు కదా, ఇదిగో ఇలా విశ్రాంతి తీసుకుంటున్నాను కానీ నా మనసు నెమ్మదిలేదు కదా, దానికి కారణం నా ఆర్థిక సమస్య అయి ఉండొచ్చు కదా, నేను నీ గురించి ఆలోచించాను అంటే కారణం నా పూర్ణ ఆత్మతో నేను ఆలోచిస్తున్నానని కదా, నాకు పూర్ణ వివేకంతోనే నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇలా మనం 24 hours మన మైండ్ని ట్యూన్ చేసి ఉంచడమే. దానికంటే అలా ప్రేమిస్తే ఈ లోకంలో ఎవరు అనుభవించని నెమ్మదిని అనుభవిస్తాం. ఇంతకంటే భాగ్యం ఉంటుందా? చూడండి, ప్రపంచం అంతా ఎంత అలజడిగా ఉంది. మీరు ఇస్రాయల్ ప్రాంతానికి వెళ్ళినా, ఇరాన్ ప్రాంతానికి వెళ్ళినా, పెద్ద గొప్ప అని చెప్పుకునే అమెరికాకి వెళ్ళినా నెమ్మది ఉంది అసలు? ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం ఉంచుకొస్తో తెలియదు. ఇవన్నీ ఒకటైతే రాబోయేది ఈ ఎండల కాలం ఇంకా ఎక్కువగా ఉంటుందంట. సూపర్ ఎలనిన్ అంటున్నారు. అంటే మనం అంతకు ముందు అనుభవించిన ఎండల కంటే తీవ్రంగా ఉంటుంది ఉక్కపోత. దానివల్ల డిప్రెషన్స్, అంటే సముద్రంలో అల్పపీడనాలు జరగకపోవచ్చు, వర్షాలు పడకపోవచ్చు, అనావృష్టి కలగవచ్చు. అంటే వ్యవసాయం, వర్షాలు లేకపోతే చాలా పంటలు పండవు కదా, అలాంటి పరిస్థితులు ముందు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఒక పక్క సైంటిస్టులు మరి గొప్ప వాళ్ళు అంతా ఆలోచించి చెప్తుంటే, అవన్నా కాదు మేము మా నెత్తి మీద చేయి పెట్టుకుని కాలిపోతాం, భస్మం అవుతామని మనకు మనమే బాంబులు వేసుకుంటున్నాం. మనకి ఇన్ సెన్స్ ఎక్కడో బాంబులు వేస్తే మనకి ఏమైనా గ్యాస్కి ఎంత కొరత వచ్చేసింది, పెట్రోల్కి ఎంత ఖర్చు వచ్చేసింది, రేపు పప్పులు, నూనెలు, ఆయిల్ ఎంత తిరుమంగా అయిపోతే, ఎంత ఖరీదైపోతే, అసలే మన జీవితాన్ని ఇలా పెట్టి గట్టిగా లాగుతున్నాం. ఇప్పుడు రేట్లు పెరిగితే బియ్యం, పప్పులు ఎవడు బాధపడతాడు? మోస్ట్లీ సామాన్యుడే. పిల్లల్ని స్కూల్లో వేసి వాళ్ళ ఫీజుల గురించి ప్రణాళిక సృష్టించుకున్న కామన్ పీపుల్ యొక్క పరిస్థితి అధికారులు ఏమన్నా ఆలోచించారా? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పట్టింపులు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క గర్వము అవే. కానీ ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయము అనేది ఒకటి పెట్టుకొని ఉంటే అన్నిటినీ తాడుకునే మనస్తత్వం వస్తుంది. అది ఎంత నెమ్మదిగా ఉంటుందో తెలుసా? ఆ జీవితం ఎంత నెమ్మదిగా ఉంటుందో తెలుసా? ఏముంది నాయన, ఈ నాటి
బౌల్లో ఇచ్చేసావు, ఇగో దాహంగా ఉంది అంటే నాకు వాటర్ ఇచ్చావు. అఫ్కోర్స్ మనకు అంతకు మించే ఇస్తున్నారు ఆయన. నిజంగా ఆయన గొప్పతనం అది. మనం ఎన్ని చేసినా చేయకపోయినా మన దగ్గరికి ఫుడ్ వచ్చేస్తుంది, వాటర్ వచ్చేస్తుంది, మెడిసిన్స్ వచ్చేస్తున్నాయి. మెడిసిన్స్ కూడా మన దగ్గరికి వస్తున్నాయి అంటే ఏంటి అర్థం? ఆయన మనల్ని బాగు చేసుకుంటున్నాడు. ఆయనే బాగు చేసుకుంటున్నాడు. లలితమ్మకి అంతకుముందు టోన్ వచ్చిందా? చూడండి ఇప్పుడు ఆశ్చర్యంగా ఎంత బాగా ప్రార్థన చేసిందో. అంతే, ఒక్కొక్కసారి ఆయన మనల్ని కట్టేస్తాడు, ఒక్కొక్కసారి వదిలేస్తారు, ఒక్కొక్కసారి అబ్బా ఆయన ప్రేమలో ఉంటే అది అనుభవిస్తే తప్ప చెప్పలేము. సో ఆ ప్రొసీజర్లో నేను ఏం చెప్తున్నానంటే, ఒకటో పేతురు రాసిన 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. మన రెగ్యులర్గా చదువుకునే వాటిలో 1వ అధ్యాయము. నాకు మీరు ఏం చేస్తారంటే ముందు 20వ వచనం చదువుకున్నాం. హుమనైను అలెగ్జాండరు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు గురించి చెప్తున్నాడండి. హుమనైను ఉన్నాడంట, అలెగ్జాండరు ఉన్నాడంట. వీళ్ళు కూడా భక్తులే. ఎవరు సూచించిన భక్తులు? పౌలు గారు చెప్పినటువంటి భక్తులు. వీళ్ళ వల్లంట దూషింపబడకుండా, వీళ్ళు తిట్టింపబడకుండా శిక్షింపబడటానికి పౌలు గారు ఏం చేశారంట? వీరిని సాతానికే అప్పగించేశాడంట. ఎవరు చేత దూషింపబడకుండా వీళ్ళని కాపాడినట్టు అనిపించింది, కానీ అప్పగించింది ఎవరికి? మరి ఎవరిని దూషించుంటాడు? యాక్చువల్గా చరిత్రల ప్రకారం ఆలోచిస్తే ఈయన తప్పుడు బోధకుడు అన్నట్టు తెలుస్తుంది. ఎవరు? హుమనైను. ఈ హుమనైను ఏం చేస్తున్నాడంటే ఈ క్రీస్తు పునరుద్ధానముల గురించి రాంగ్ చెప్తున్నాడు. ఐ విట్నెస్ గా ఉన్న 12 మంది అపోస్తుల్ని దాటి పునరుద్ధానం ఎక్కడుంది? పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాం. అసలు క్రైస్తవుని యొక్క మెయిన్ గట్టి నమ్మకం, గుడ్డి నమ్మకం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తాం. దాన్ని హుమనైను అసలు అది అవుతుందా, జరుగుతుందా, ఏముందిలే అలా అవుతుంది అని తప్పుడు బోధ చేస్తున్నాడంట. అని పౌలు గారు గమనించి, ఏంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, హుమనైను లాంటి వారు, అలెగ్జాండర్ లాంటి వారు, వాళ్ళు దూషింపబడకుండా వాళ్ళని నేను వేరు చేసి సాతానికి అప్పగించేసాను, పొండిరా సంఘంలో నుంచి అని. అసలు ఈ మెయిన్గా ఈ హుమనైను ఏంటో తెలుసా? పౌలు గారికి వ్యతిరేకి. పౌలు గారు ఎంత కష్టపడి రాశారండి. ఇదే 1వ తిమోతిలో 15వ వచనం చూడండి. 1వ తిమోతికి రాసిన పత్రిక 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు, అదేంటి గుడ్ ఫ్రైడే చేసుకున్నటకు కాదు, గుడ్ ఫ్రైడే చేసుకున్నటకు లేదు కదా. దేనికి వచ్చారంటే అండి? పాపులను రక్షించడానికి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే, ఎందుకు ఈస్టర్ అంటే, ఎందుకు క్రిస్మస్ అంటే, పాపులను రక్షించడానికి వచ్చిన ఏకైక మనుష్య అవతారమే క్రీస్తు వారు అని పైగా నమ్మొచ్చంటారా? ఈ వాక్యము నమ్మదగినది. ఈ వాక్యం ఏ వాక్యము? పాపులను రక్షించడానికి క్రీస్తు వచ్చారు అనే మాట నమ్మదగినది. మళ్ళీ ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు, అసలు టోటల్ గా గుడ్డిగా నమ్మేయటానికి యోగ్యమైనది. ఈ మాట యోగ్యమైనది. నేను ఇలా నమ్మటానికి ప్రధానుడుగా ఉన్నాను. మీరున్నారా? పూర్ణ అంగీకారం ఉందా, లేకపోతే తోమలాగా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? వేలు పెట్టి చూడను నాయన, వేలు పెట్టినా నీ గాయంలో, నాకు ఇది చేస్తావా, అందుకే వస్తా, చేయకపోతే అలుగుతాను. నీకు అవసరమైంది నీ జీవితంలో, నీకు అవసరం లేదని ఆయనకు తెలుసు. లేదంటే
ఆయన ఇస్తానన్న టైం ఒకటి ఉండొచ్చు. ఆ టైంకి నీకు పర్ఫెక్ట్గా అనుకూల పరిస్థితి నీకు ఎప్పుడు అవసరమో ఆయనకి తెలుసు. మనం చాలా విషయాల్లో మనకేం అవసరమో తెలియదు. అర్థమవుతుందా? అందుకే అంటున్నాడు పూర్ణ అంగీకారమైంది ఏమిటయ్యా అంటే క్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. అయితే ఇది నమ్మటానికి నేను అట్టి వానిలో నేనే ప్రధానుని, మరి అయినను నిత్య జీవము నిమిత్తము విశ్వసించబోవు వారికి నేను మాదిరి. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారా? పౌలు గారు అంటున్నాడు నిత్య జీవము నిమిత్తము తనని అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి అనుకునేవారు ఉంటారు కదా ఫ్యూచర్లో, వాళ్ళకి నేనే మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు మళ్ళీ ఇక్కడ పూర్ణమైన దీర్ఘశాంతం, పూర్ణ అంగీకారంతో పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆయన నా యందు కనపరిచిన ప్రేమ ఉంది. చూసావు ఎంత బాగా కనికరింపబడ్డానో తెలుసా? రాబోయే తరాలు ఆయనని నమ్మటానికి నన్ను మాదిరిగా చేసుకున్నాడే, దాన్ని నేను పూర్ణంగా అంగీకరించడానికి ఆయన పూర్ణ దీర్ఘశాంతం చూపించారు. ఎంత కనికరించబడ్డాను నేను ప్రధానుణ్ణి. పూర్ణ అంగీకారమైన విషయాన్ని నేను ఒప్పుకుంటున్న వాళ్ళల్లో ప్రధానుణ్ణి. అంటే ఈ విషయపరంగా 17వ వచనంలో సకల యుగాలలో రాజై ఉన్నాడు. ఎవరైనా యుగానికి ఒక రాజు కాదు, యుగానికి ఒక దేవుడు కాదు, సకల యుగాలకి ఒకే రాజు. సకల యుగాలకి నైనా ఈ యుగం తర్వాత వేరే అవతారం ఎత్తావా? ఆపరదృష్టుడా, నేను యుగాలకి ఒక్క దేవుని. నువ్వు ఈ యుగంలో ఆ దేవుడిగా ఉన్నావని ఒక పండగ చేయొద్దు, ఈ యుగంలో ఇంకో రకంగా వచ్చానని పండగ చేయొద్దు. పూర్తిగా ఫిక్స్ అయిపో, నీ పాపులను రక్షించడానికి. నేను పాపిని కాదు, నాలో ఏ పాపాలు లేవన్న వాళ్ళకి దండం పెట్టి పక్కన వచ్చాయి. పాపిని అని తెలుసుకోవటానికి మనము మాదిరిగా ఉండాలి. అర్థమైందా? మన జీవితము మాదిరిగా ఉండాలి. ఈ మాదిరికరమైన జీవితం ఎదుటివాటిని ఆలోచింపచేయాలి. ఆ ఆలోచించుకున్న విధానంలో అతను మారు మనసు పొందాలి. దీనిలో ఎవరిదైనా ఒత్తిడి ఉంటుందా? ఎవరిదైనా బలవంతం ఉంటుందా? మారు మనసు అనేది వండిన కూరనే పిల్లలకే పెట్టలేకపోతున్నాం కదా. ఏరా కాకరికి నేను తిన్నాం అంటాడు, ఏం కావాలి నూడిల్స్ చేయి అంటాడు. పిల్లలకి మనం వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్నే తినిపించలేకపోతున్నాం. పెద్దవాళ్ళతో మారు మనసు చేయించగలమా? అది వాళ్ళకి జరగాల కదా. ఇక్కడ బలవంతపు మత మార్పిళ్ళు, బలవంతంగా మాకు ఒప్పింపజేస్తున్నారు, గర్వాపసి చేసుకుంటాం, ఇలాంటివన్నీ చెప్తున్నారంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు సంఘంలోకి వచ్చి కూర్చుని ఏం చెప్తున్నారు, ఏం చెప్తుంటే వీళ్ళు ఎంతగా ఆకర్షింపబడుతున్నారు, ఈ మాట వీళ్ళు లోకపరమైనది ఏమైనా చెప్తున్నారా లేదా ఇక్కడ మాటలు చెప్తున్నారా, అది పూర్ణాంగీకారం అని బైబిల్లోనే ఉందా? ఈ పూర్ణంగా అంగీకరించడానికి ఆయన పూర్ణ దీర్ఘశాంతం చూపించారా? బాబు ఇలాంటి మాటలు ఉన్నాయా అన్న వాళ్ళు ఎవ్వరు అసలు వ్యతిరేకించే ముందు వాళ్ళు మనసు మార్చుకుంటారు. అర్థమైందా? మన దేవుణ్ణి, మన సజీవుడై యుగ యుగాల్లో ఒకటిగానే ఉన్న దేవుడు ఏం చెప్పాడని తెలిస్తే ఎవరు నిన్ను బలవంతం చేయరు. మారు అని నీ అంతటి నీవే మనసు మారిపోద్ది. వాక్యం యొక్క బలం అది. అందుకే అంటున్నాడు సకల యుగాలలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఏం కలగాలి? ఘనత మహిమ. ఒక రోజు చాలా మంది భక్తి చేస్తారు, ఒకరోజు ఉత్సాహంగా పాటపడతారు, ఒకరోజు ఉత్సాహంగా ప్రార్థన చేస్తారు, కొన్ని వారాలు వదలకుండా మందిరానికి పోతారు. ఇప్పుడు చూడండి గింజలు ఫిల్పడితే వచ్చేవి గురువులు చాలా పోతాయి. అంటే మాకు టైము సాకులు చెప్తారు. సాకు మన దగ్గర చెల్లుతుంది, దేవుని దగ్గర చెల్లదు. ఎందుకురా నీకు అన్నం పెట్టానంటే నా దగ్గరకు వచ్చి నా మాట వింటే, ఎందుకు నాయన గాలి నా ఊపిరి నా శరీరంలో ఉంది అంటే నా మాట విని బ్రతుకుతామని. ఎందుకు నాయన నాకు సకల సౌకర్యాలు, నీడతో కూడిన ఇల్లు, నా ఆరోగ్యం ఎందుకు ఇచ్చాయంటే తిని తాగి
కాదు, నా మాట వింటావని. ఏ విషయంగా వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? ఇప్పుడు నాయన బజార్కి వెళ్ళాను, లేదు నాకంటే కొన్ని సొంత పనులు చేసి, ఎందుకు అవి? ఏం ఉపయోగం నీకు? నా మాట వినటానికి కదా నీకు వచ్చాను. నిన్ను ఆరోగ్యంగా ఉంచింది, నీకు అన్నీ ఇచ్చింది, నువ్వు నా మాట విని ఆ విధంగా బ్రతకటానికి. ఆ మాట వినటానికి రానప్పుడు నువ్వు నా గురించి ఏం తెలుసుకో, నా గురించి బ్రతుకుతావు, అల్ప విశ్వాసి అయిపోతావు, తర్వాత అసలు విశ్వాసవి కాకుండా పోతావు. కాబట్టి ఏమంటున్నాడంటే, సకల యుగాలలో రాజైన ఆయన ఏ క్షయమైపోయేవాడు అనుకోకు, అక్షయుడు, ఎప్పటికీ నాశనం కానివాడు. మళ్ళీ కనపడతాడు అనుకోకు, అదృశ్యుడు, నీకు ఎప్పటికీ కనపడ్డు. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఆయన నీకు కనపడరు. ఎందుకమ్మా కనపడరు అంటే, నీ శరీరము ఆయన యొక్క కాంతిని తట్టుకోలేదు. అందుకే ఒక మాట ఇంకో చోట పేతురు గారు అనుకుంటారు, అసలు సమీపింపరాని తేజస్సులో వసించువాడు ఆయన. అసలు సమీపించలేని తేజస్సులోనే పరలోకంలో ఉంటే నీకు తుప్పులు కనపడతారు, ఇంటి తెరేసుకొని తెల్లబట్టలు వేసుకొని కదమ్మా, కనపడరు ఆయన. అందుకే ఇక్కడ క్షుణ్ణంగా రాయించాడు, అదృశ్యుడు. ఇంకొక దేవుడిగా నేను కనపడతాను, ఇదిగో నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పినా నమ్మొద్దని. అందుకే అద్వితీయుడు, ద్వితీయత్వం, ఇంకొక సెకండ్ ఆప్షన్ లేనటువంటి వాడు. ఈయనకి యుగ యుగాలకి ఏం కలగాలి? ఘనత కలగాలి, మహిమ కలగాలి. ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది అంటే, మనము మాదిరిగా ఉంటే అని చెప్తే తిమోతి దగ్గరకు వచ్చిందంట జంట పక్షుల్లాగా. ఎవరు? అలెగ్జాండరు, హ్యూమనైన్. అందుకే తిమోతికి చెప్తున్నాడు ఆయన, తిమోతి నువ్వు విశ్వాసమును, ఏమన్నాడు? విశ్వాసం ఉంచు. ఎందుకు ఉంచాలి? ఆల్రెడీ విశ్వాసే కదా. విశ్వాసం ఒక్కొక్క రోజు ఒక్కోలాగా మారుతుంది. నీకు ఈ రోజు చర్చిలోకి వచ్చి విన్న తర్వాత ఒకలాగా కనిపిస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ విశ్వాసంలో తేడాలు వస్తాయి. రోజులు పోగా పోగా నీ విశ్వాసతలో నాణ్యత ఉండదు, వేషధారణ వచ్చేస్తా ఉంటది. సో తిమోతికి ఏం చెప్తున్నారంటే పౌలు గారు, విశ్వాస విషయంలో మంచి మనస్సాక్షి. ఏ సాక్షి ఉండాలి? మనసు ఇచ్చే సాక్షి మంచిదై ఉండాలి. తిమోతి వింటున్నావా? ఆయన వాక్యాలు పూర్ణంగా అంగీకరించావా? అంగీకరించిన నీకు నాకు ఆయన దీర్ఘశాంతం చూపిస్తే మనం మాదిరిగా ఉన్నాం. అర్థమవుతుందా? అందుకే తిమోతి నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడై ఉండి నిన్ను గురించి ముందుగా చెప్పిన ప్రవచనాలు చప్పున ఏం చేయాలి? చక్కగా తినేసి ఇంటికి వెళ్ళి పొజ్జోవాలి అని ఉందండి. మంచి పోరాటం. పోరాటం ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? ఇంట్లో నుంచే. దేవుణ్ణి యథార్థంగా అంగీకరిస్తే నీ ఇంటి వారే నీకు వ్యతిరేకులు ఉంటారు. ఎందుకంటే సాతాను వాళ్ళని బట్టేసి, వాళ్ళు నమ్మరు కదా, వాళ్ళకి తెలియదు కదా. నేను చెప్తున్నాను కదా, లోకంలో చాలా మంది అనుకున్నట్టు దేవుడు అపార్థమయ్యాడు. ఇక్కడికి వచ్చి కూర్చుంటున్న నీ విశ్వాసానికి, వాళ్ళు ఆలోచిస్తున్న విధానానికి చాలా తేడాలు ఉంటాయి. ఎవరయ్యా ఆయన యొక్క మంచి పూర్ణ దీర్ఘశాంతాన్ని చెప్పగలరు అంటే ఇక్కడికి వచ్చిన నువ్వే. అందుకే ఇక్కడికి రావడం అనుకోకూడదు, ఎందుకంటే తిరిగి వెళ్ళి నువ్వు నీ ఫ్యామిలీలో చెప్పాలి, నీ వీధిలో చెప్పాలి, నీ యొక్క వాకింగ్ ప్లేసెస్ లో చెప్పాలి, పరిచయస్తులకు చెప్పాలి, అప్పుడే పరిచయమైన వాళ్ళకి చెప్పాలి, ఇదిగో ఆయన ఇలా ఉంటారు, ఆయన ఎంతగా ప్రేమిస్తారండి. నాకు కొంచెం సేపు కూడా శాంతి ఉండదండి. దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుంది? నేను మారటానికి ఆయన పూర్ణ శాంతిని ఇచ్చాడు. తిమోతి వింటున్నావా? నీకు విశ్వాసంతో పాటు మంచి మనస్సాక్షి ఉండాలి. పైగా నిన్ను గురించి ముందు చెప్పబడినట్లుగా ప్రవచనాల ప్రకారంగా నువ్వేం చేస్తావంటే, నీ విశ్వాస ప్రకారంగా మంచి మనస్సాక్షి ఉంటే నువ్వు మంచిగా పోరాడతావు. విశ్వాసకి పోరాటం ఉంది. చాలా మంది వాక్యాలన్నీ లోతులుగా చూడక పోరాటం ఎలాగయ్యా అంటే, లోకంలో తెలితే డబ్బు ఈజీగా రావచ్చు, కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత డబ్బు కొంచెమే ఉంటుంది, దాంతో సర్దుపుచ్చుకోవాలి. దానివల్ల నేను బంధువర్గాలు ఒక చిన్న చూపు చూడొచ్చు. లేదంటే ఆఫీసుల్లో అలా వెళ్ళినప్పుడు మన యొక్క నిజాయితీకి చాలా మంది నొచ్చుకుంటారు. ఈ రోజుల్లో అన్యాయంగా ఉన్న వాడికి భయపడుతున్నారు, కానీ నిజాయితీ ఉన్న వాడికి ఎవరు భయపడాలా? సో అలాంటి పరిస్థితులు
పరిస్థితుల్లో కూడా మనకి ప్రమోషన్ రావచ్చు, రాకపోవచ్చు, శాలరీ పెరగచ్చు, పెరగకపోవచ్చు. అసలు ఏం పని చెయ్యని వాడికి ఎక్కువ శాలరీ వచ్చి మన ముందే ఉండొచ్చు. అయినా మంచి మనస్సాక్షితోనే ఉండు. ఈ విషయాల పరంగా నీకు వచ్చిన ప్రెజరు, ఈ విషయాల పరంగా నీకు వచ్చిన బాధ, వేదన ఆయనతో పంచుకో. నువ్వేం చేస్తావంటే మంచి పోరాడాలి. వాటిని బట్టి, అంటే వేటిని బట్టి? విశ్వాసాన్ని బట్టి, మంచి సాక్ష్యం పొందుటను బట్టి, నువ్వు పైగా మంచి పోరాడటం బట్టి వీటన్నిటినీ ఆజ్ఞలుగా నీకు ఇస్తున్నాను. ఇలాంటి మంచి కాపరి ఉండటం ఎంత ధన్యకరమో తెలుసా మీకు? అమ్మా, నీకు ఇంటి గిన్నె నిండా పొరులుతుంది అన్న పాస్టర్లు నమ్మకండి. నీకేముండాలో తెలుసా నాన్న? మంచి విశ్వాసం ఉండాలి. నీకు ఇంకేముండాలో తెలుసా? నీ మనస్సాక్షి నీ మీద మంచిగా చెప్పాలి. ఇవన్నీ పొందుకుంటున్న నీ మీద ప్రజలు వస్తే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మంచి పోరాడాలి. ఇలా చెప్పే సంఘ కాపులను చూపించింది ఎక్కడైనా? దొరకరు. అదే వాక్యము దొరికినప్పుడే, ఆయన మీకు దొరికినప్పుడే వెతుక్కోండి అనే దానికి పరమార్థం ఇది. వాక్యం మామూలుగా బైబిల్ దొరుకుతూనే ఉంటాయి, వాక్యాలు దొరుకుతూనే ఉంటాయి. కానీ నిన్ను విశ్వాసంలోనికి లాక్కెళ్తూ నీ విశ్వాసం దేవునికి ఇష్టమైనట్లుగా. ఎంత విశ్వాసం ఎలా అవ్వాలంటే నీ మనస్సాక్షి ఎంత బాగా చెప్పావు, ఎంత నిలకడగా ఉన్నావు, ఎంత బాగా నీ జీవితాన్ని నెట్టుకొస్తున్నావు అని చెప్పాలి. అలా ఏమన్నా మనస్సాక్షి చెప్తుంది ఎప్పుడన్నా? చెప్పలేకపోతే మన విశ్వాసం కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టే. అందుకని నీకు ఇక్కడ ఒకరిని చెప్తాను. అట్టి మనస్సాక్షి 19వ వచనంలో అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేశారు. మంచి మనస్సాక్షంగా ఏ విషయంగా? దేవుడు పునరుద్ధాన విషయంలో, విశ్వాస విషయంలో నీకు హెచ్చరిస్తూ ఉంటే కొందరు త్రోసేశారంట. సంఘాల్లో వీళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగింది. మనస్సాక్షి గద్దిస్తుంటే ఏమాత్రమూ ఆలోచించట్లా. వాళ్ళు కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఏమైపోయారంట? అంటే వాళ్ళ జీవితమే బద్దలైంది అన్న విషయం కూడా వీళ్ళు గ్రహించుకోవట్లేదు. అందుకే అంటున్నాడు, ఓడ బద్దలైన వారి వలె చెడిపోయారు. ఎవరు? విశ్వాసులే. తిమోతి వింటున్నావా? వాళ్ళు ఇలాంటి మంచి మనస్సాక్షి చెప్తూ ఉంటే వాళ్ళు త్రోసిపుచ్చేశారంట. వాళ్ళ మనస్సాక్షినే త్రోసిపుచ్చేసుకున్న వాళ్ళ జీవితం ఓడ బద్దలైనట్టే. ఆ బద్దలైన జీవితాలు బాగుంటాయా? కానీ చెడిపోయారు. వాళ్ళలో 2 పేర్లు చెప్తాను తిమోతి. వాళ్ళే హ్యూమనైను, అలెగ్జాంద్రును. ఎవరంట? ఈరోజు మన పాఠం ఏంటంటే, మనలో హ్యూమనైన్ ఉన్నాడా, అలెగ్జాంద్రు ఉన్నాడా? మన మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు మనం ఏమైనా త్రోసివేసామా? అసలు మన విశ్వాసం కానీ, మంచి చెప్పే మనస్సాక్షి విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ మన ప్రయత్నాలు ఎలా పరీక్షించుకుంటున్నాం? హాయిగా తిని పడుకుని ఈరోజు ఇచ్చినందుకు ధన్యం అంటున్నావా? నా విశ్వాసాన్ని పెంచుకున్నానైనా ఈ రోగం నన్ను ఏం చేస్తుంది, ఈ ఆర్థిక ఇబ్బందులు నన్ను ఏం చేస్తాయి, ఎంతమంది నా మీద ఎదురు తిరగలరు, హిమనైన్ లాంటి వారు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఉన్నా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా విశ్వాసంలో నా మంచి మనస్సాక్షి విషయాన్ని నేను త్రోసి వేయలేదు, అందుకే నా ఓడ బద్దలవ్వలేదు, నేను కనికరించబడ్డాను అని పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. హిమనైను, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దూషింపబడకుండా వీళ్ళని ఎక్కడికి అప్పగించాను తెలుసా? సాతానికి అప్పగించాను అంటున్నాడు. 2 తిమోతికి చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక ముగించేస్తానండి. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము. అలెగ్జాంద్రు కంచరివాడు. కంచరి అంటే మెజిషియన్ టైప్ అన్నమాట. అలెగ్జాంద్రు కంచరివాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? పౌలు గారికి ఏకంగా కీడు చేస్తారంట. మేము అనుభవించాము దాన్ని. నిజంగా దేవుడు పరిచర్య చేస్తున్న ఎన్ని సంవత్సరాల, ఒక 10 సంవత్సరాల సీరియస్. అంటే అంతకుముందు ఎవరైనా చెప్తే జస్ట్ ఫర్ అన్నట్టు వెళ్ళేవాళ్ళం. కానీ మా 10 సంవత్సరాల సేవా పరిచర్లో మాకు కీడే ఎక్కువ జరిగింది.
ఎంత కీడు జరిగిందంటే అవి మింగాలేమో కక్కలేము, ఎవరికి చెప్పుకోను లేవు. చెబితే అల్ప విశ్వాసుల మధ్య వాళ్ళ విశ్వాసం చెడిపోద్ది. పూర్ణంగా మధ్యకి ఇప్పుడే వస్తున్న వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. పౌలు గారు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అంట. ఎందుకని? విశ్వాసము మంచి మనస్సాక్షిని త్రోసబుచ్చేస్తే వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అయిపోతారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అందుకే పౌలుని కూడా విసిగించాడట ఆయన. వాళ్ళు చాలా కీడు చేశారంట పౌలుకి. ఒక ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నప్పుడు వీళ్ళు చెప్తున్న వాక్య విధానం ఇంత లోతుగా ఉందంటే వాళ్ళ ప్రవర్తన ఇంకెంత బాగుంటుంది. వాళ్ళు ఏ విధంగా దేవుల్లో గడిపుంటే ఈ మాటలు వచ్చినాయి అని ఆలోచించి కీడు చేయటం కాదు, ముందు అసలు వాళ్ళని ఎదురుపడాలనే ఇబ్బంది పడతారు కామన్ పీపుల్ అయితే. కానీ అలెగ్జాండర్ ఏం చేశాడంట? చాలా కీడు చేశాడంట పౌలుకి. అతని క్రియలు చప్పున ప్రభు అతనికి, అంటే ఈయనేం ఇన్వాల్వ్ అవ్వలేదా? అవ్వకూడదు కూడా. ఇంకేమంటున్నాడు? అతని విషయమే తిమోతి, నీకు సెకండ్ టైం చెప్తున్నాను, అతని నీ దగ్గరికి వచ్చి నిన్ను భ్రమపరుస్తున్నాడేమో, నీవు జాగ్రత్తగా ఉండు. కుదిరితే అతని మాటల్ని బాగా ఎదిరించే. ఎదురు చెప్పకూడదు అనకండి. వాక్యం బాగా తెలిస్తే గట్టిగా ఆ మాట మీద చెప్పడం తప్పేమీ కాదు, దేవుని మాటే కదా. పౌలు గారే తిమోతికి ఇచ్చిన అడ్వైజ్ ఏంటి? అలెగ్జాండర్ వస్తే ఏం చెప్పమన్నాడు? తీవ్రంగా ఎదిరించు. అతను ఏం చేస్తున్నాడంటే, మీరు చెప్పేవన్నీ అసలు సూటబుల్ అవుతారు, పునరుద్ధానం లేదేమో బహుశా అని మొదలెట్టాడు. ఇది మన విశ్వాసానికి దెబ్బతీసే విషయం కదా. నేను అతన్ని ఎంతో ఎదిరించాను అంటున్నాడు. అలాగే 16వ వచనంలో అంటున్నాడు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు, ఎప్పుడు? అలెగ్జాండర్ విషయంలో ఆన్సర్ చేసినప్పుడు ఎవడు నా పక్షాన లేడు. విశ్వాసులకి చెప్తున్నప్పుడు కొంతమంది విశ్వాసం తీసుకునే విధానం పాజిటివ్గా ఉన్నా కొంతమంది నెగిటివ్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మంచి మనస్సాక్షిని వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ విశ్వాసం బద్దలైపోయింది. సో వాళ్ళు వాక్యం చెప్తుంటే తీసుకోలేరు. మా గురించే చెప్తారు, మీ గురించే చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఆ బల్లికి చెప్పలేము, ఆ గ్యాదకి చెప్పలేము, కుక్కకి చెప్పలేము, మనిషికే వాక్యం చెప్పాలి. అది నిన్ను బాధ పెడితే నువ్వు కరెక్ట్గా వింటున్నావు అని అర్థం. అది నిన్ను ఇబ్బంది పెడుతుందంటే నీకు సరి చేసుకొని మనస్సాక్షి చెప్తున్నా, నిన్ను ఆదరిస్తుంటే నాయన థ్యాంక్ యూ, నీ వాక్యం కరెక్ట్ కదా, నా పాదాలకి దీపం కదా అనుకుంటావు. ఇవన్నీ అనుభవించాలంటే ముందుగా ఆయన పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించి తీరాలి. ఇవన్నీ చేస్తే తప్ప ఇవి అర్థం కావు. నేను అతని గురించి చెప్పినప్పుడు నా పక్షాన ఎవరు లేరు, అందరూ విడిచిపోయారు, ఇది వారికి నేరంగా ఉండకూడదు అని నేను అనుకుంటున్నా అంటున్నాడు పౌలు గారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? అలెగ్జాండరు హుమెనైను గురించి. ఇదే 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొరుకు పుండు పాకినట్లుగా వారి మాటలు ఉంటాయి. అలెగ్జాండరును హుమెనైను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంట? అసలు కొరుకు పుండు అంటే మీకు తెలుసు కదా, సమ్మర్లో వస్తాయి ఇప్పుడు గడ్డలు, సగ్గడ్డలు అంటారు. వాటికంటే అసలు తెలుగు ట్రాన్స్లేటర్ అంటే క్యాన్సర్ గడ్డలు అనమాట. అది కొంచెం తగ్గినట్టే ఉంటుంది కానీ మారినట్టే ఉంటుంది కానీ మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. అంటే ఆ మాటలు మనం విన్నామనుకో మనలో దుఃఖం రాక మానదు. అందుకే వాళ్ళ మాటలు కొరుకుకుంటూ పాకినట్లుగా వారి మాటలు ఉంటాయి. వారిలో హుమెనైను, ఫిలెతు, అలెగ్జాండరు, హుమెనైను, ఇంకా 3వ పర్సన్ కూడా ఫిలెతు కూడా ఉన్నాడంట. అంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలిని ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. వాళ్ళ పద్ధతి బాలేదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే 18వ వచనం, నిన్న నుంచి నేను చెప్పుకొస్తూ ఉన్నాను కదా, వారి పునరుద్ధానం గతించిపోయింది, పునరుద్ధానమే లేదు అని ఎవరు చెప్తున్నారు? అని ఎవరు చెప్తున్నారు? హుమెనైను, ఫిలెతు, అలెగ్జాండరు, వీళ్ళు ముగ్గురు కలిసి పునరుద్ధానం గతించిపోయింది అని చెప్పొచ్చు సత్య విషయంలో తప్పిపోయింది. మనం కూడా అంతే, వాక్యం వినటము విషయంలో తప్పిపోతే అసలు ఆయన నేను తిరిగి చచ్చిన తర్వాత లేకపోతానా, గాల్లో అవుతానా, దుమ్ములో అవుతానా,
అని విన్నా కదా. ఇంతకీ ఆ గాలిలో గాలైపోయింది అని చెప్పిన మొదటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? దుమ్మలో దుమ్ము అయిపోయావు అని చెప్పిన వ్యక్తి ఎక్కడ ఉన్నారు? పంచభూతాల్లో కలిసిపోతావు అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? మంచిగా తలకొని పెట్టించుకుంటే నీకు పున్నామలో ఏమంటారు, మంచి స్వర్గాన్ని చూస్తామని చెప్పిన మొదటి పర్సన్ ఎవరు? ఎందుకు ఇట్లా భ్రమ కల్పించే కల్పనా కథలకి తిరిగిపోయారంటే సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? హిమనైన్ లాంటి వాళ్ళు, ఫిలేత్ లాంటి వాళ్ళు, ఇంకెవరు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పునరుద్ధానం అయిపోయింది కదా అని చెప్పే వాళ్ళంతా సత్యం నుండి తప్పిపోయిన వాళ్ళు. కొందరు విశ్వాసాన్ని కూడా చెరిపేస్తున్నారు. గుడికి వెళ్ళకపోయినా పర్లేదు, బాప్తిసం తీసుకోకపోయినా పర్లేదు, తీసుకున్న లోకంలో ఉంటే దేవుడు క్షమించేస్తాడు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు వీళ్ళే. వీళ్ళు ఏం చేస్తారంట? విశ్వాసమును చెప్పుచున్నారు. అయితే 19వ వచనం, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. మీకుందా లేదా? మనం పరీక్షించుకోవాలి. అందుకే నేను 4వ అధ్యాయంలో 14-15 చదివారా? 4వ అధ్యాయము 14 ఇది మీరు చదివేశారు కాబట్టి 1 తిమోతిలోని 6వ అధ్యాయం 21 చూసుకొని ముగించేసుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రవీణులు పై వచనం చెప్తే ఏ విషయం అనేది మీకు అర్థమవుతుంది. తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైనవి ఒట్టి మాటలవి. నీకు విశ్వాసాన్ని చెడగొట్టేవన్నీ అపవిత్రమైన ఒట్టి మాటలు. ఆ ఒట్టి మాటలను జ్ఞానమని, ఆ ఒట్టి మాటలు ఏమని చెప్తున్నారు? ఎంత జ్ఞానంగా చెప్తున్నారో అన్నట్టుగా ఉండే ఆ జ్ఞానమని. ఆ జ్ఞానం అని చెప్పేదంతా ఏంటంట? అబద్ధం. అర్థమైందా? సో మీరు వింటున్నది ఏంటో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి, ఈ విషయాలన్నింటిలో మేము ఎంత ప్రవీణులమో తెలుసా? ఏ విషయాల్లో అబద్ధంగా చెప్పే వాటిలో, అపవిత్రమైన వాటిల్లో, ఇది చాలా పవిత్రమైంది, జ్ఞానంతో కూడుకున్నదని చెప్పే ఒట్టి మాటలు చెప్పే వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి ఏమైందో తెలుసా? ఇంత గొప్ప ప్రావీణ్యతను సంపాదించుకున్నామన్న వాళ్ళు విశ్వాసంలో తప్పిపోయారు. ఏముంది? ఇంత చేసి ఇంటర్నకల్ కలిసి వస్తే ఏముంది? విశ్వాసం లేనివాడు నా వాడు కాదు కదా. వీళ్ళంతా ఏమైపోయారంట? ప్రవీణులం మేము అని చెప్పుకొని తప్పిపోయారు. మీకైతే నా కృప తోడై ఉంటే చాలు. మీరు అలా ప్రార్థన చేసుకోండి. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా, నైనా నేను మనుషుల మీద ఆధారపడదలుచుకోలేదు. ఇంకా అది నా తండ్రి అయినా, తల్లి అయినా, బిడ్డ అయినా, భర్త అయినా, పిల్లలు, ఏదైనా సరే నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా పోతాను. ఈ మధ్య ప్రయాణాలలో నా జీవితంలో మంచి పోరాడమన్నావు. ఆ విధంగా నేను పోరాడుతున్నప్పుడు నాకు బలహీనత కలిగితే నువ్వే చూసుకోవాలి, నాకు అనారోగ్యం కలిగితే నువ్వే చూసుకోవాలి, నాకు ఆకలి దప్పులైనా చూసుకోవాలి అని చెప్తున్నాను. కానీ ముందే చెప్పేసావు నేను నీకు తోడై ఉంటాను అని. థ్యాంక్ యూ అని ప్రార్థన చేసుకోవడమే, అంతకు మించి లేదు. అందుకే 1 కొరింథీయులకు పత్రిక రాసి చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ మాటకి మీకు బాగుంటుందని చూపిస్తున్నాను, మీకు ఆదరణగా ఉంటుంది. 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు మంచి పోరాటం పోరాడేది ఎవరనుకుంటున్నారు? దేవుని దగ్గరికి పరిగెడతాం, దేవుని దగ్గరికి వచ్చేస్తాం అనే వాళ్ళు పందెపు రంగంలో ఉన్నారని అర్థం. విశ్వాసులందరూ దేనిలో ఉన్నారు? పందెపు రంగంలో ఉన్నారు. ఈ పందెపు రంగమందు పరిగెత్తే వారందరూ పరిగెడతారు కానీ ఒక్కడే కదా బహుమానం తీసుకుంటారు. మీకు తెలుసు కదా ఈ విషయము. అట్లాగే చాలా మంది పరిగెడుతున్నారు కదా, వ్యర్థంగా పరిగెడుతున్నారేమో. నువ్వు మాత్రం బహుమానం కొరకే పరిగెత్తు అన్నాడా లేదా? మనది ఏంటో బహుమానం పరలోకం ఇస్తామన్నదే మనకి ఇస్తున్న బహుమానం. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి, ముగించేస్తానమ్మా ఈ ఒక్క రిఫరెన్స్ చూపించి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నాకు తెలుసు అంటున్నాడా, తెలియదు అంటున్నాడా? అయినా నాకు కష్టం తెలియకుండా ఉన్నావా అని అడగక్కర్లా. ఆయన
తెలుసు, నీ సహనం తెలుసు. నీవు దుష్టులను సహించలేదు. నా కొడుకైతే ఏంటి, నా భర్త అయితే ఏంటి, నా పిల్లలైతే ఏంటి, వాడు దుష్టుడు. ఎందుకంటే నా దేవుడిని నమ్ముకోకపోవటం వాడు చేసుకున్న తప్పు. వాడు దుష్టుడే ఇంకా. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు వాడి ఆత్మ గురించి నేను ఆక్రందన చేస్తూనే ఉంటాను. ఇది దేవుని ప్రేమ. అందుకే దుష్టుని నువ్వు సహింపలేవని అపోస్తులని కాక తాము అపోస్తులని చెప్పుకున్న వారిని పరీక్షించావా లేదా? అందరూ బాగా చెప్తున్నారు అంటే కుదరదు. ఇక్కడ బాగా చెప్పే వాళ్ళ దగ్గర ఇదిగో ఇలా నలుగురే ఉంటారు. ఏం చెప్పకుండా వాయిద్యాల హోరు పెట్టి లక్షల మంది ఉంటారు. అక్కడ దయచేసి అక్కడికి వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే మన విశ్వాసం దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాక్యం ఎక్కువ చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకి మీతో పాటు కొత్త వాళ్ళని తీసుకొస్తే వాక్యం ఒకటి కాకపోయినా ఒకటి వాళ్ళ మధ్యలో పడుతుంది. అందుకనే లాస్ట్గా 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. దీంతో ముగించేసుకుని ప్రార్థన చేసుకున్నాము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస, పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడం ప్రయాస కదా. సో మీ ప్రయాస ప్రభువునందు అస్సలు వేసుకోదు. చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, లోకంలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది, చక్కగా 4 కబుర్లు చెప్పుకుంటే రిలాక్స్ గా అందరితో ఏమంటారు సరస్వక్తులు మాట్లాడుకుంటే అది చాలా ఫన్నీగా బాగుంటుంది కదా. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. ఇక్కడికి వస్తే అంత చేదు మాత్రం మిగిలినట్టే ఉంది కదా. అంటే ఇది ప్రయాస అనిపించిన ఈ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరగాలి. నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఈ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి ఇక స్థిరంగా ఉంటాను నీలోనే, ఇంకా కదలను నేను. ఇంకేమంటున్నాడు, ఇంకా నేను నా దేవుని పనుల్ని ఎట్లా డెవలప్ చేయాలి అని ఎప్పటికీ నా ఆసక్తిని పెంచుకుంటా ఉంటాను. ఎంత పనుందో చూసారా మనకి. సో మనం కదలొద్దు, స్థిరంగా ఉన్నా. మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. మనలో హ్యూమెన్ ఉండకూడదు, అలెగ్జాండర్ ఉండకూడదు, ఫిలెత్ ఉండకూడదు. వాడు పునరుద్ధానం ఘటించిందని సత్యం నుండి తొలగిపోయారు. మనం అలా ఉండకుండా అపోస్తులు కాని వారు, అంటే సత్యం చెప్పే వాళ్ళు ఎవరు, చెప్పని వాళ్ళు ఎవరు అని గ్రహించి వాళ్ళ వాక్యం చెప్పే వాళ్ళకి పెద్ద పీట వేయండి. అంటే మీరు ఎక్కువ మందికి చెప్పించండి. ఎందుకంటే నా టైం అయిపోతుంది, నీ టైం అయిపోతుంది. నా టైం ప్రకారం నీ టైం ప్రకారం చేయవలసిన పని చేయకపోతే మళ్ళీ మనం వెళ్ళి మహాసభలో కూర్చోవాలి. సో మనం అలాంటి పిచ్చి మనస్సాక్షిని కలిగి లేకుండా మంచి మనస్సాక్షితో వాక్యమును సంఘంలో అనుభవిస్తూ మన పందెపు రంగంలో పరిగెడదాం. ఇటు ధన్యత మీకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని సభకి మనం ముగించుకుందాం. తండ్రి, మీకెంతో వందనాలు, స్తోత్రాలు నాయనా. లోకాశలతో నిండిన మా జీవితాలకి నాయనా మమ్మల్ని మేము ఉపేక్షించుకునేలాగా చేసి మమ్మల్ని ఎదుటి కూర్చుండబెట్టుకున్న విధానం బట్టి స్తోత్రాలు. ఏమైపోదుమో నాయనా మీరు కనుక మమ్మల్ని ఆకర్షించకపోతే. లోకంలో లాగానే నాయనా సంఘానికి ఫార్మాలిటీగా వచ్చేవాళ్ళం, అలెగ్జాండర్లాగా, హిమనేయులాగా, ఫిలెతులాగా నాయన విశ్వాసమే గతించిపోయింది, పునరుద్ధానమే గతించిపోయింది. అసలు అది జరుగుతుందా అనేటువంటి విశ్వాసము లేని క్రియలు చూపిస్తూ ఉండేవాళ్ళమేమో నాయన. మీరైతే మేము మాదిరికరంగా ఉండాలి అని, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని, విశ్వాసంలో భ్రష్టులు కాకుండా ఉండాలంటే నాయన మా ఓడ బద్దలు అవ్వకూడదు అని ఎన్నో గొప్ప విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు మా మదిలో పెట్టుకొని మా జీవిత యాత్రలో, మా పరుగు పందంలో ఓపికతో పరిగెత్తుతాము నాయన. ఈ ప్రయాస వ్యర్థం కాదు, నేను గుర్తు పెట్టుకుంటానన్నావు కనుక మేము ఇక కథలము, స్థిరంగా ఉంటాము. నీ కార్యాలు అభివృద్ధి పరచడానికి మమ్మల్ని మేము సంసిద్ధం చేసుకుంటాం నాయన. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన పేరున ఈ ప్రార్థనను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు. ఇంతటితో ఈ సభ ముగించబడింది.